పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ప్రధానంగా అందాల పోటీలు జరుగుతూ ఉన్నాయి. 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని టూరిజం ప్యాకేజీగా, టూరిస్టు స్పాట్గా ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కొంతమంది దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అట్లుంచండి. అనుకూలించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు అట్లుంటే జనరల్గా జర్నలిస్ట్ కోణంలో నేను ఇక్కడ చెప్పదలుచుకుందంటే మే 10వ తేదీ నుంచి 31వ తారీఖు దాకా, అదే అట్లా చెప్పాల్సి వస్తే తెలంగాణ రాష్ట్ర అవతరణ జూన్ 2 దాకా ఈ కార్యక్రమం ఈ తంతు నడుస్తూ ఉంటుంది. నిన్న మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లల మర్రి వెళ్ళారు. అక్కడ అది ఇప్పటికే ఆ మర్రి చెట్టు 700 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఇంకొక 700 సంవత్సరాలు బతుకుతుంది. అంటే 1400 సంవత్సరాల పైగా చెట్టు బతకడం, దాన్ని చూడటం అనేది మామూలు విషయం కాదు. దాని టూరిజం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాని టూరిస్టు కోణంలో పర్యాటక ప్రాంతంగా దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి మిస్ వరల్డ్ పోటీలను ఉపయోగించుకుంటా ఉంది. దాంతోపాటు హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి, భారతదేశ కేంద్రంగా ఉన్నటువంటి హాస్పిటల్ హబ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంది. ఇక నిన్న చూసుకున్నప్పుడు మనం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ డేకి సంబంధించి వచ్చినప్పుడు చాలామంది మిస్ వరల్డ్ కంటెస్ట్కి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చెస్ పోటీల్లో పాల్గొన్నారు, రన్నింగ్లో పాల్గొన్నారు, ఏదో గేమ్స్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రపంచంలో సుమారుగా 200 దేశాలు ఉంటే ఇందులో 150 దేశాల్లో ఈ మిస్ వరల్డ్ పోటీలు బ్రాడ్కాస్ట్ జరుగుతూ ఉంది. లైవ్ జరుగుతూ ఉంది. అందులో సుమారుగా 109 నుంచి 116 దేశాల ప్రతినిధులు ఈ మిస్ వరల్డ్ 72వ మిస్ వరల్డ్ కాంటెస్ట్లో పాల్గొంటూ ఉన్నారు. దాంతో పాటుగా 3300 మంది మీడియా, విదేశీ మీడియా వచ్చింది. లోకల్ మీడియా కాకుండా విదేశీ మీడియా 3300 మంది ప్రతినిధులు విదేశీ మీడియా వచ్చి ఈ ప్రోగ్రామ్స్ కవర్ చేస్తుంది. దీన్నంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని పర్యాటక ప్రాంతంగా, పర్యాటక ప్రదేశాలను ఇంట్రడ్యూస్ చేసే విధంగా, దాంతోపాటు తెలంగాణకి సంబంధించింది, భారతదేశం సంబంధించినటువంటి హెరిటేజ్ అండ్ కల్చర్ ఆచార వ్యవహారాలను ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. జనరల్గా ఏ దేశమైనా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, ఇతర రంగాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇంట్రడ్యూస్ చేసుకొని ఆ విధంగా డెవలప్ కావాలని చూస్తుంటాయి. ఇవాళ రేపు టూరిజం కూడా ఇన్కమ్ సోర్స్, దేశానికి సంబంధించి జీడిపి అనండి, జాతీయ ఆదాయం పెరుగుతుంది కాబట్టి దాన్ని కూడా ఇది చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా ముందుకు పోతున్నాం. ఇప్పటికైతే అప్డేట్స్ ఇవి. సో తెలంగాణలో జరిగేటువంటి మిస్ వరల్డ్ కాంటెస్ట్ ఏదైతే ఉందో 72వ కాంటెస్ట్ చాలామంది పాల్గొంటూ ఉన్నారు. కేవలం అది అందానికి సంబంధించి వచ్చినప్పుడు డెఫినేషన్స్ ఎవరికి వచ్చింది. ఇప్పటికే మనం గతంలో అనేక వీడియోస్ చేసుకుంటూ వచ్చాం. నేను కూడా చాలా సబ్జెక్ట్స్ చెప్పుకుంటూ వచ్చాను. చాలామంది ఎక్స్పర్ట్స్తోని, సామాన్యుల నుంచి స్పీకర్ల దాకా ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడిపించే ప్రయత్నం చేశాం. సో ఇప్పటికైతే ఇవి అప్డేట్స్. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.